ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ప్రార్థన పూర్వకదేవి నమస్కారం సమర్పయామి. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. అష్టోత్తర శతనామావళి సమర్పయామి. ఓం సరస్వత్యై నమః. నానావిధ పుష్పాన్ని ధారయామి. ధూపం దశాగం గుగ్గిలాపేతం శృంగదం చ మనోహరం ధూపం గృహం నారాయణం వర. ఓం సరస్వతీదేవి నమః. ధూపం సమర్పయామి. దీపం ముదత్వతి దీపం దీపదం దీపాంబిరే గృహాణవచ్చితం రూపం త్వం కమలాస్వర్లే. ఓం సరస్వత్యై నమః. దీపం సమర్పయామి. ధూపదీపానంతర శుద్ధ ఆచమన్యం కరిష్యామి. నైవేద్యం అపూపాన విధానాథం స్వాతూన శాలిపితోపత్యం మృత్యుదలాని గృహాదేవి మరికా. మీరు ఇదంతా చదవకుండా ఒక మంత్రం అయితే చెప్పచ్చు. ఓం శ్రీ సరస్వతీదేవి నమః. నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ సవానాయ స్వాహ మధ్య మధ్య దివ్య నైవేద్యం సమర్పయామి అని చెప్పేస్తే అయిపోతుందండి. నైవేద్య మంత్రం అంటే ఇది మొత్తం కలిపి ఆ మంత్రంలో అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనము మహాసరస్వతి పూజ అయితే మహాగణపతి పూజ చేసుకొని సరస్వతీదేవి మంత్రపుష్పం అని చెప్పేసి ధూపం అమ్మవారికి ఇచ్చేసి దాని తర్వాత దీపం పెట్టేసి తర్వాత నైవేద్యం పెట్టాలి. తర్వాత తాంబూలం. ఓం తాంబూలీచ నరకారూపం మహతేజ మనాయనం. సరస్వతీదేవి నమః. తాంబూలం సమర్పయామి. దివ్య నీరాజనం కరిష్యామి. నీరాజనం అంటే కర్పూరం వేసి అమ్మవారికి హారతి ఇచ్చేదాన్ని మనమైతే నీరాజనము అని అంటాము. ఏదైతే కర్పూర నీరాజనం నాగవల్లి కర్పూరకం గౌరీ నందనం అని చెప్పేసి మనమైతే కర్పూర హారతి అయితే ఇచ్చేస్తాం. కర్పూర హారతి తర్వాత మంత్రపుష్పం అయితే ఇంకో వీడియో అయితే పెడతాను. ఇప్పుడైతే నీరాజనం అయితే మనమైతే ఇప్పుడు చెప్పేసుకుందాము. నీరాజనం గృహానత్వము జగదాకదాదిని జగత్తుమితారానందో తే నమో నమః. ఓం సరస్వతీదేవి నమః. ఇది వ్యానందమంగళ కర్పూర నీరాజనం కరిష్యామి. శుద్ధ ఆచమన్యం కరిష్యామి. నమస్కరోమి అంటే అందరూ కళ్ళద్దుకోవాలని చెప్పి దండం అయితే పెట్టుకొని సరస్వతీదేవికి అయితే మంత్రపుష్పం చేసుకొని తర్వాత అయితే ప్రదక్షిణలు వేసేసుకొని అమ్మవారి తీర్థం అయితే తీసుకున్న తర్వాత అయితే మన పూజ అయితే అయిపోయినట్టు. నేనైతే ఇంకో వీడియోలో అయితే మంత్రపుష్పం అయితే పెడతాను. సరస్వతీదేవికి అయితే వేరేగా మంత్రపుష్పం ఉంటుందండి.